నమస్తే అన్న. ఈ రోజున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన బలోపేతం చేసిన వ్యక్తి పోతిన మహేష్ గారు. ఆ పోతిన మహేష్ గారు జనసేన టికెట్ రాకపోవడంతో ఈ రోజున వైసీపీకి మారి వైసీపీ నుంచి పోటీ చేసిన తరుణంలో తల్లి లాంటి పార్టీని జనసేన పార్టీని వ్యంగ్యంగా విమర్శించడం కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కానీ జరుగుతుంది. అంటే గతంలో ఆయన జనసేన నుంచి పోటీలో ఉన్నప్పుడు ఇలాంటి మాట్లాడుకుంటూ వైసీపీలోకి మారిన వెంటనే ఎందుకు ఇలా మాట్లాడతాను ఏమంటారు? పోతిన మహేష్ ఒక రకంగా చెప్పాలంటే అతను జనసేన పార్టీ ద్వారానే అతను గుర్తింపులోకి వచ్చాడు. అతను ఇవాళ ప్రవర్తించే ప్రవర్తన తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే అంత నీచుడు ప్రవర్తనలో ఉందంటే ఎటువంటి సందేహం లేదు. అతనికి గతంలో ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్ట్ పొత్తైనా వదులుకుంటా కానీ మహేష్కి సీటు కావాలని గట్టిగా పోరాటం చేసి సీటు ఇప్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం స్వయాన పోతిన మహేషే చాలా సందర్భాల్లో వెల్లడించాడు. ఇవాళ ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలో సీటు రానప్పుడు ఇవ్వలేనప్పుడు పోతిన మహేష్ అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, నాగబాబు గారు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి నీకు తగు సముచిత స్థానం గుర్తింపు ఇస్తామన్నా సరే అతను వైసీపీ పార్టీతో గతంలో కొన్ని రోజుల క్రితం నుంచి అతను ఉన్న లాబింగు, అతను ఎన్నుపోటు రాజకీయం చేసి కొంత కోట్ల రూపాయల డబ్బులకు అమ్ముడుపోయి ఈరోజు ఇలాంటి దుర్మార్గమైన చర్యకు పాల్పడుతూ అతను ఇలాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. కోడి కత్తి దగ్గరికి బోండం కత్తి అనే ఒక దుర్మార్గంగా ఏదైతే కోడి కత్తి పార్టీ ఉందో ఆ పార్టీ దగ్గరికి ఇతను బోండాలు నరికే కత్తి అయిపోయాడు ఇవాళ. ఎందుకంటే అతనే మొన్న ఇంటర్వ్యూలో నేను పార్టీ జెండా మారితే బోండాలు నరికే కత్తితో నా చేయి నరుక్కుంటానన్నాడు. కోడి కత్తి దగ్గరికి బోండం కత్తి వెళ్ళింది ఇవాళ. అంత దుర్మార్గుడు. అతని చేతులారా అతని రాజకీయం అతనే నాశనం చేసుకున్నాడు. విజయవాడలో ఒక రకంగా జనసేన పార్టీని దరిద్రం వదిలిపోయిందని చెప్పాలి. ఒక బీసీ నాయకుని ఇలా మాటలు అవమానపరచకూడదు, కానీ అతను వెనకాల చాలా పెద్ద కుట్ర చేశాడు పార్టీ మీద. పార్టీ అధినాయకుడే స్వయాన పిలిచి మాట్లాడి నీకు తగిన గుర్తింపు ఇస్తానన్నప్పుడు ఎవరైనా సరే పొత్తున్నప్పుడు త్యాగాలు సిద్ధపడాలి. నేను పట్టిన కుందికి ఇన్నే కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తన చేయడం అది చాలా దుర్మార్గం. పార్టీ అధినాయకుడు మనకు అవకాశాలు ఇచ్చినప్పుడేమో దేవుడని, నేను అవకాశం కల్పించలేనప్పుడు దుర్మార్గుడని మాట్లాడటం సమంజసం కాదు. అది చాలా ఖండించదగిన విషయం. అది అంటే జనసేన పార్టీ అంటే రాజకీయ పార్టీ కాదు, నటన పార్టీ అని చెప్పి కూడా మాట్లాడుతుంది. దానికి ఏమంటారు? మరి ఇంతకుముందు తెలియలేదండి అతనికి. గత 4 రోజుల క్రితం కూడా నాకు పవన్ కళ్యాణ్ మీద పూర్తి నమ్మకం ఉంది, నాకు సీట్ ఇస్తారని చెప్పాడుగా. మరి అప్పుడు తెలియలేదు నటనని. ఇవాళ సొంత డబ్బుల్ని రాష్ట్ర ప్రజల కోసం వేల కోట్ల రూపాయలని సహాయం చేస్తా వెళ్తున్న వ్యక్తిని పట్టుకుని నటన అనడం ఇది చాలా హాస్యాస్పదం. నటన అనేది ఏంటంటే పోతిన మహేష్ దగ్గర నేర్చుకోవాలి నటన అనేది. నిన్న ఒక మాట, మొన్న ఒక మాట, ఈ రోజు ఒక మాట. సిగ్గు అతనికి ఉండాలి. పవన్ కళ్యాణ్ ఏ రోజు మాట మార్చలేదండి. అతను రాజకీయాల్లోకి వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసం, అధికారాన్ని చూడని కొన్ని వర్గాల కోసం, ప్రజల కోసం వచ్చాడు అతను. అతన్ని పట్టుకుని అలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజల్లోకి వస్తే చెప్పు దెబ్బలు తింటాడు. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారన్నా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్చూసి, నేటి తరం యువతకి అతను దిక్చూసి, రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా అతను ముందుంటాడు. కావాలంటే ప్రజలు ముందు తరాల్లో చూస్తారు. ఇవాళ ఎన్నో త్యాగాలకు సిద్ధపడి తన సైజును తగ్గించుకుని ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప పాత్ర తీసుకున్న వ్యక్తి, తను ఎంత నలిగిపోయాడో కూడా చెప్పిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని ఎవడు పడితాడు లూజు మాటలు మాట్లాడితే జన సైనికులుగా, ఆయన అభిమానించే నాయకులుగా మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. పెద్ద మాటలు మాట్లాడితే జనాల్లోకి వచ్చి చెప్పు దెబ్బలు తింటారు ఎవడైనా సరే. ఇదే తనలో ఆయన పిఠాపురం చేత పోటీ చేస్తున్నారు. ఆయనకి అక్కడ పిఠాపురంలో ఎలా ఉండబోతుంది అంటారన్నా? పిఠాపురంలో 1,00,000 మెజార్టీతో, బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వేస్తారు. ఈసారి వైసీపీ పార్టీ చేసే కుట్రలకు అక్కడ గట్టి సమాధానం చెప్తారు.